ప్రతి ఏడు మీరు మా ఊరి ఆలయానికి 1,00,000కి తగ్గకుండా ఉత్సవ పనులకు డబ్బు పంపుతున్నారు. స్వామివారితో కూడా ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. అందుకేనేమోనండి ఈ ఊరితో మాకు చుట్టరికాన్ని కలిపాడు ఆ దేవుడు. ఇది మా కుటుంబానికి కూడా ఎంతో సంతోషకరమైన రోజు. అమ్మ ఆనందభైరవి గారు, మీరు మా ఊరి పద్ధతులను గౌరవించి ఇక్కడి ఆచారం ప్రకారమే పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, మా ఊరి ఆచారం ప్రకారం ఆడపిల్లంటే మహాలక్ష్మి స్వరూపం. అటువంటి లక్ష్మిని మా ఊరి పిల్లాడికి కన్యాదానం చేయటం మహదానందంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ ఊరి గౌరవ స్థానమైన ఆ ఆసనంలో కూర్చునే అర్హత మీకే ఉంది. మీరే ఆ ఆసనంలో కూర్చుని ప్రమాణం చేసి పెళ్లి వ్యవహారాన్ని దేవుడి సాక్షిగా కొనసాగించండి. నేనా? అక్క, తల్లిగా ఆ స్థానం నువ్వు తీసుకోవడమే కరెక్టేమో. లేదానందా, దామిని నీ బిడ్డ, కన్యాదానం చేయవలసింది కూడా నువ్వే. కాబట్టి ఆ స్థానం నీదే. వెళ్ళి కూర్చో, వెళ్ళు. అందరికీ నమస్కారం. ఆనంద భైరవి అనే నేను నా బిడ్డ దామిని వివాహాన్ని ఈ ఊరి ఆచారాన్ని కట్టుబాట్లని గౌరవిస్తూ జరిపిస్తానని ఆ స్వామి సాక్షిగా ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. అమ్మ ఆనందభైరవి గారు, స్వామివారి సాక్షిగా మీరు చేసిన ప్రమాణమే ప్రామాణికంగా ఊరి కట్టుబాట్లకి ఈ క్షణం నుంచి కట్టుబడి ఉండబోతున్నారు. అవును. మంచి తల్లి. మరి కాసేపట్లో వివాహం జరగబోతోంది కాబట్టి ఆ భగవంతుడి సన్నిధిలో వధూవరులకి పెళ్లి ఇష్టమో లేదో కనుక్కోవలసి ఉంటుంది. ఇప్పుడు కనుక్కోవడం ఏంటండి? ఇద్దరూ ఒప్పుకున్న తర్వాతేగా విషయం పెళ్లి వరకు వచ్చింది. అయినా సరేనండి, స్వామివారి సాక్షిగా ఆ మాట చెబితేనే సమ్మతం అవుతుంది. మీరే అడగండి ఆనందభైరవి గారు. బాబు, ముందుగా నువ్వు చెప్పు. మా అమ్మాయిని ఈ వివాహం చేసుకోవడం నీకిష్టమేనా? ఇష్టమేనండి. ఈ వివాహ విషయంలో ఎవరి బలవంతం లేదు కదా? లేదండి, పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మా దామిని, ఇప్పుడు నువ్వు కూడా చెప్పమ్మా. నీకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? దామిని, పర్వాలేదమ్మా, సిగ్గుపడకుండా చెప్పు. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం
నీకిష్టమేనా? దామిని, నిన్నేనమ్మా. ఆ స్వామివారి సాక్షిగా నువ్విష్టమని చెప్పాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. దామిని, ఏంటమ్మా మౌనంగా ఉన్నా? ఇష్టమే కదా నీకు ఈ పెళ్ళి? దామిని, ఏంటమ్మా ఇదంతా? అలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి? అమ్మా, ఊరి పెద్ద మనిషిగా నేను అడుగుతున్నాను. నిస్సంకోచంగా అడిగిన దానికి జవాబు చెప్పు. దైవ సాక్షిగా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అంటే పెద్దల బలవంతం వల్ల ఈ పెళ్లికి అంగీకరించావా? అమ్మా దామిని, నీకీ పెళ్లి ఇష్టమేం చెప్పావు కదా? తప్పక చెప్పాను పిన్ని. మీ అందరినీ చూసి భయపడి అలా చెప్పాను. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నేనొకరిని ప్రేమించాను. సుందరమేంటి ఇంకా రాలేదు? అమ్మా, ఏంటి వీడు ఇంకా రాలేదు? ఏమోనమ్మి, నాకు అర్థం కావట్లేదు. ఏదో గ్యాప్ వచ్చింది కదా అని డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాడో ఏమో. సుందరం, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు?